10 రోజుల క్రితం నా మీద A to Z బాబు హత్యాయ ప్రయత్నం చేసిన విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. నేను పోలీసులకు ఈ విషయమై కేసు నమోదు చేయడం జరిగింది. ఆ హత్యా యత్నంలో నా కుడి బొటన వేలు ఫ్రాక్చర్ కావడం జరిగింది. అలాగే ఎడమ చిటికెన వేలు కూడా ఈరోజు డాక్టర్ మళ్ళీ అది కూడా ఎయిర్లైన్ ఫ్రాక్చర్ ఉందన్నాడు. దీని వెనుకల బొగ్గరపు నాగరాజు, తోట ధనుంజయుడు, సుమంతు, కోట ధనుంజయుడు, సుమంతు, మరియు ఆ పాంప్లెట్లో ఒక ముగ్గురు పేర్లు, ఎవరు మన లీలావతి, ఇంకోరెవరు నాగార్జున, వీళ్ళందరూ కలిసి నా మీద హత్య చేసి ఆ ఒక స్థలాన్ని కబ్జా చేయాలనే ఉద్దేశంతో నా మీద దాడి చేయడం జరిగింది. దీని విషయమై నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. వాళ్ళ మీద హత్యాయత్నం కేసు నమోదు చేయాలని చెప్పి కోరితే వాళ్ళ మీద ఒక సాధారణ సెక్షన్లు పెట్టినారని చెప్పి తెలిసింది మాకు. కానీ ఈవెన్ హాస్పిటల్లోని డాక్టర్స్ కూడా గ్రేవియస్ ఇంజురీస్ అని చెప్పి నాకు సర్టిఫికేట్ ఇచ్చినారని కూడా తెలిసింది. నాకైతే ఇంతవరకు అది రాలేదు. అది కూడా రేపు మేము ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద తీసుకుంటాం. గ్రేవియస్ ఇంజురీస్ అయినా కూడా హత్యాయత్నం కేసు నమోదు చేయకపోవడం అనేది బాధాకరం. దీనికోసం ఏపీడబ్ల్యూజీ ఆధ్వర్యంలో నేను ఒక జర్నలిస్ట్ యూనియన్ నాయకునిగా, రాష్ట్ర కమిటీ సభ్యునిగా ఏపీడబ్ల్యూజీ ఆధ్వర్యంలో రేపులా మొన్నాడు అనగా గురువారం ఉదయం 9 గంటలకు శ్రీనివాస్ సెంటర్లో మహాధర్నాకు పిలుపునిస్తున్నాం. దీనికి జిల్లా వ్యాప్తంగా అందరూ జర్నలిస్టులు కదిలి వస్తారు. మా డిమాండ్ నెరవేరేంత వరకు మేము ఆ ధర్నా విరమించే ప్రసక్తే లేదు. అప్పటికీ ప్రభుత్వం పోలీసు వారు దిగి రాకపోతే ఖచ్చితంగా నిరాహార దీక్షలో కూర్చోవడానికి కూడా వెనుకాడే ప్రసక్తే లేదు. ఎందుకంటే నా మీద హత్యాయత్నం చేసిన వాళ్ళ మీద అటెంప్ట్ మర్డర్ కేసు బుక్ చేయకపోతే ఎంతవరకైనా తీసుకెళ్తాం. ఎందుకంటే ఈరోజు పాంప్లెట్లు పంచుతూ నా భార్యను పెద్ద ఫ్యాక్షనిస్టుల కాడ కూడా ఆడవాళ్ళని ఇన్వాల్వ్ చేయరు. నా భార్యను కూడా పెద్ద కుటుంబం నుంచి మేము వచ్చాం. అంత పెద్ద కుటుంబం నుంచి వచ్చిన నా భార్యను కూడా పాంప్లెట్లో తప్పుడు వ్యక్తిగా చిత్రీకరించి పాంప్లెట్లు పంచడం జరుగుతుంది. ఇది ఒక దౌర్భాగ్యమైన పరిస్థితి. ఇది మేము అడకదినే పరిస్థితి రావడం అనేది కూడా నిజంగా బాధాకరం. ఇంత అవమాన భారం పడిన తర్వాత కూడా ఆత్మహత్య చేసుకోవడానికే వెనకాడడం, కానీ దీనికి వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. అతని మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి వాళ్ళ ఎనికిల్లా ఉన్న కోట ధనుంజయుడు, బొగ్గరపు నాగరాజు, సుమంతు ప్లస్ ఆమె లీలావతి, ఇంకోరెవరు మన ఆ పాంప్లెట్లో నాగార్జున, వీళ్ళందరి మీద ఈయన అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టకపోతే మేము ఆత్మాహుతి చేసుకోవడానికి కూడా, నేను నా భార్య 2 టౌన్ ఎదురుగా పెట్రోల్ పోసుకొని అంటబెట్టి ఆత్మాహుతి చేసుకోవడానికి కూడా వెనకాడమని చెప్పి హెచ్చరిస్తున్నాను. అంతే కదా.